రాజ్యాలు సామ్రాజ్యాలైన అధికారమైన తిరుగులేని రీతిలో పట్టు బిగించి పెత్తనం చెలాయించటమైనా కానీ ఉన్నట్టుండి ఎలా కుప్పకూలుతుంది? ఏళ్ల తరబడి వ్యూహాత్మకంగా నిర్మించుకున్న కోటలు కూడా ఒక్క కుదుపుకి ఎలాగా నేలమట్టమవుతాయి తెలుసా మీకు? ఒక 20 ఏళ్ల పాటు వ్యూహాత్మకంగా అన్ని వ్యవస్థల మీద పైచేయి సాధించి అధికారాన్ని గుప్పిట పట్టేశాము అనుకునే వాళ్ళకు కూడా పరిస్థితులు వేళ్ల సంద నుంచి ఇసుక జారినట్టుగా జారిపోతూ ఉండటాన్ని చూస్తూ ఉంటే ఇలాగే అనిపించట్లా? నేను ఒక 3 సందర్భాలు కోట్ చేస్తాను. అసలు అధికారమైన సామ్రాజ్యాలైనా ఎలా కుప్పకూలినాయి అనే నిదర్శనాలు మన కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి. అవి చూస్తే గనక మనకి భవిష్యత్తు రాజకీయం క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది, కనపడిపోతుంది. మరి చూద్దామా? రాజ్యాలు సామ్రాజ్యాలైన రాజకీయ పెత్తనాలు అధికారాలైనా ఎలా కుప్పకూలుతాయో కారణాలేంటో చెక్ చేద్దాం రండి. దిస్ ఈజ్ కీ టాక్స్ స్పెషల్. అసలు ప్రపంచాన్ని తిరుగులేని రీతిలో ప్రభావితం చేయడమే కాదు, పైచేయి సాధించి అధికారాన్ని చెలాయించిన ఘనత ఏ నాగరికతకు ఉంది అని అడిగితే చరిత్రలో అయినా రాజకీయాల్లో అయినా వ్యూహాత్మక విషయాల్లో అయినా టక్మని చాలామంది చెప్పే పేరు రోమ్ అంటారు కదా. ఎప్పుడో క్రీస్తు పూర్వం 1000 ఏళ్ల నాడే చరిత్ర, సంస్కృతి, యుద్ధ రీతి అన్నిటికీ మించి పరిపాలన, నాగరికత ఇలాంటి విషయాల్లో రోమ్కి ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంది కదా. పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళకి తెలుసు, స్పార్టా, ఏథెన్స్ లాంటి నగర రాజ్యాల్లో అని పాఠాలు చెప్పుంటారు. కారణం ఏంటి? అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకంత ముద్ర ఉంది. యుద్ధ రీతులు చెప్పేటప్పుడు 300 లాంటి సినిమాలు కోట్ చేస్తుంటాం, చూస్తుంటాం. మనం నగర రాజ్యాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటాం. అంతెందుకు మొన్న మధ్యన వచ్చిన ఒడిస్సీ కూడా అదే కదా. ఇక కళలు, సంస్కృతి, క్రీడల విషయానికి వస్తే ఒలింపిక్స్ పుట్టింది, అలాంటి థాట్ వచ్చిందే అక్కడ కదా. కలోసియం గురించి మాట్లాడితే రోమాలు నిక్కపరుచుకుంటాయి. ఇక ఒడిస్సీ, ఇలియడ్ లాంటి గాథలు ఇప్పటికీ ప్రపంచ సాహిత్యాన్ని కుదిపేస్తూ ఉన్నాయి కదా. అంటే మరి ఇంత డెప్త్ ఉన్న రోమ్ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది తెలుసా మీకు? పరిపాలించే వాళ్ళు మాకు ఎదురు లేదు అని విర్రవేయడం వల్ల అసలు కళ్ళ గంతలు కట్టుకుని అంధభక్తుల్లాగా ఆ పరిపాలకుల్ని సమర్థించడానికే పుట్టాం అన్నట్టుగా బానిసత్వంలో జనం మగ్గిపోవడం వల్ల రోమ్ నాగరికత కుప్పకూలింది తెలుసా మీకు? దీన్ని స్లో సరెండర్. చెక్ చేసుకోండి కావాలంటే. ఈ స్లో సరెండర్కి కారణాలేంటి అని తీస్తే ఒక 3-4 ప్రధానమైన రీజన్స్ కనపడతాయి. అవన్నీ ఎక్కడో చూసినట్టుంది, అరే ఇంత రెలవెన్స్ ఉందా అని మీకు అనిపిస్తే కనుక మీ ఆలోచన, మీ థాట్ ప్రాసెస్ చాలా షార్ప్గా ఉన్నట్టు లెక్క. ఇంతకీ ఆ రీజన్స్ ఏంటో తెలుసా? రోమ్ ఎందుకు కుప్పకూలిందయ్యా అంటే ఎకనామిక్ బ్యాంక్రప్సీ, ఎక్స్ట్రీమ్ ఇన్ఫ్లేషన్, క్రషింగ్ టాక్సేషన్, ఓవర్ రిలయన్స్ ఆన్ స్లేవ్ లేబర్ పర్మనెంట్లీ బ్రోక్ ద రోమన్ ఎకానమీ. చెప్తా ఉన్నారు కదా, ధరలు పెరిగిపోయినట, ఎకానమీని ఎలా కంట్రోల్ చేయాలో తెలియలేదుట, బానిసత్వాన్ని నమ్ముకుని బండి లాగడానికి అలవాటు పడ్డారట, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందిట. ఈ ధరలు పెరిగిపోవటం, ఆర్థిక పతనాన్ని ఆపలేకపోవటం ఇవన్నీ ఎక్కడన్నా చూసినట్టుందా మీకు? మాట్లాడుతున్నట్టుందా? రెండోది పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, కాన్స్టెంట్ సివిల్ వార్స్, ర్యాంపట్ కరప్షన్, సక్సెషన్ ఆఫ్ షార్ట్ లివ్డ్ అసాసినేటెడ్ ఎంపరర్స్, షార్టర్డ్ గవర్నమెంట్ అథారిటీస్. ఇలాంటి రీజన్స్ చరిత్రలో కనపడతాయి. ఇవన్నీ ఏం చెప్తా ఉన్నాయి? అప్పుడంటే రాచరికం కాబట్టి షార్ట్ లివ్డ్ రూలింగ్ అని, లేదంటే కనుక పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ అని చెప్తా ఉన్నారు. ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే ఎన్నికైన ప్రభుత్వాలను కూడా ప్రజాప్రతినిధుల్ని గుంజుకొని లాక్కోవటము, ప్రత్యర్థి పార్టీల మనుగడనే శాసించాలనుకోవడం, గుప్పిట పట్టి నలిపేయటం లాంటి పరిణామాలతో పోల్చొచ్చా? అవే జరిగితే కనుక పూర్తిగా ఏకఛత్రాధిపత్యం వస్తుంది అనుకుంటాం. కానీ అసలు ప్రజల్లో విలువలు, సిస్టమ్స్ అనే వాటి మీద నమ్మకమే పోయి పతనానికి అడుగులు అక్కడే పడతాయి అనే విషయాన్ని రోమ్ చెప్తా ఉంది. ఎక్కడన్నా చూసినట్టుంటే కనుక రీకలెక్ట్ చేసుకుని ప్యారలల్ లైన్స్ ఉన్నాయేమో అర్థం చేసుకోండి. ఇక ఆ తర్వాత సోషల్ ఫ్రాగ్మెంటేషన్, ఎక్స్ట్రీమ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ అండ్ ఫాలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాజ్డ్ రోమన్ సిటిజన్స్ టు లూజ్ ఫెయిత్ ఆన్ ద స్టేట్. చూసారా ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు? సోషల్ ఫ్రాగ్మెంటేషన్ అంటున్నారు అంటే సామాజికంగా రాజ్యంలో జనాభా మధ్య విభజన రేఖలు వచ్చేసినాయట. కొందరేమో అత్యంత ధనవంతులైపోతే కొందరేమో పేదలుగా మిగిలిపోతూ ఉన్నారట. జనం మధ్య వైషమ్యాలు పెట్టి పబ్బం గడుపుకోవాలని అధికారంలో ఉన్నవాళ్ళు ప్లాన్లు వేశారట. అంతే, సివిలైజేషన్ ముక్కలు చెక్కలు కావటం, అధికారంలో ఉన్నవాళ్ళు జనాన్ని కాపాడాల్సిన వాళ్ళే విభజన రేఖలు గీసి ఇలా ఫ్రాగ్మెంటేషన్ ముక్కలు చేయటం వల్ల రోమ్ సామ్రాజ్యం పతనం అవడం మొదలైందిట. అంటే అధికారం కుప్పకూలటం మొదలైందిట. ఇవన్నీ తోడై స్లో సరెండర్ అంటారు కదా, వాళ్ళంతటా వాళ్లే ఉన్నతమైన నాగరికతని దెబ్బతీసుకునే పరిస్థితి.
అక్కడంటే నాగరికత అంటున్నాం, ఇప్పుడు మోడర్న్ టెర్మినాలజీలో డెమోక్రటిక్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడైతే అధికారం అని వచ్చాము. అంటే అధికారం ఎలా కుప్పకూలుతుంది, ఎంత బలంగా వ్యవస్థలను గుప్పిట పట్టినా కానీ అని చెప్పడానికి రీజన్స్ ఆల్రెడీ వచ్చేసినాయి కదా. ఎకనామిక్ స్లోడౌన్ట, సంపద అంతా కొందరి చేతుల్లోకి వెళ్ళి జనం పేదవాళ్ళుగా మిగిలిపోవటంట, జనాన్ని వర్గాల వారీగానో లేదంటే మరో పేరు ఏదైనా పెట్టి పిట్టింగ్ ఎగెనిస్ట్ ఈచ్ అదర్, ఒకళ్ళ మీదకి ఒకళ్ళు ఉసిగొల్పడం అనే పని అధికారంలో ఉన్నవాళ్లే చేస్తే ఆటోమేటిక్గా కుప్పకూలుతాయి అని రోమన్ చరిత్ర చెప్తుందిట. దీన్నే స్లో సరెండర్ అంటారు. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1. రెండోది మరీ అంత పురాతనమైంది కదా, వెరీ రీసెంట్, కొన్ని నెలల కిందటే హంగరీ అనే దేశంలో జరిగింది. ఇదిగో ఇలా కీటాక్స్లో కూడా మాట్లాడుకున్నాం మనం. హంగరీ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిబేటబుల్ అవుతున్న మోడల్. కీటాక్స్ కొన్నిసార్లు కాలానికంటే ముందుకెళ్ళి ఆలోచించి మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎంతమందికి అర్థమైందో తెలియదు. మళ్ళీ సింపుల్గా రీకలెక్ట్ చేస్తా. హంగరీలో ఏమైందో తెలుసా? ఓర్బన్ అనే ఆయన దేశ రాజకీయాల మీద పట్టు బిగించాడు. 15 ఏళ్ల పాటు వరుసగా అధికారంలో ఉన్నాడు. ఆయనకి ఎదురు లేకుండా దాదాపు 2 దశాబ్దాలకు పైగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నాడు. ఓర్బన్ని ఎవరూ ఎదిరించలేరు. ఆయన ఎక్స్ట్రీమిస్టు, రైటిస్టు, దేశభక్తి పేరుతో మొత్తం అందరినీ బిడాయించేశాడు అనుకున్నారు. అనుకుంటే మెగ్యూర్ అనే ఆయన వచ్చాడు. వయసులో చిన్నవాడు, పొజిషన్లో చిన్నవాడు, సామాన్యుడు. వచ్చి మెగ్యూర్ ఏం చెప్పాడు? ఓర్బన్కి 30% 35% ఓట్లు ఉన్నాయి, మిగతా 65% ఓట్లని మన వైపు ఎందుకు తిప్పుకోలేము అనే ఫార్ములాని డిరైవ్ చేశాడు ఆయన. డిరైవ్ చేసి చిన్నా చిత్కా పార్టీలని కలుపుకొని ఊహించని రీతిలో ఓర్బన్ని ఓడించాడు. గట్టిగా 2-3 నెలలు అయింది అంతే. ఇదిగో ఈ వీడియో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పెడుతున్నా, చూడని వాళ్ళు ఉంటే చూడండి. యూరోపియన్ పాలిటిక్స్, వరల్డ్ పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా. మీరు కామెంట్ చేస్తే కనుక మిగతా వాళ్ళకి చెప్పినట్టు అవుతారు. అంటే ఎక్స్ట్రీమిజంతో దేశభక్తి లాంటి ఎలిమెంట్స్ని ముందు పెట్టి రాజకీయం చేసిన ఓర్బన్కి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉంది. ఇండియా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంది. అదేంటి ఇలా జరుగుతుందా అని. ఆశ్చర్యానికి అర్థమేంటో మీకు తెలుస్తూ ఉంది కదా. ఇక మూడోది, పట్టు బిగించడం అన్నిసార్లు సాధ్యమేనా? డెమోక్రటిక్ సిస్టంలో అయితే సాధ్యం కాదు. రష్యాలో చూస్తుంటాం, 25 ఏళ్లుగా పుతిన్ ఏకఛత్రాధిపత్యంగా ఏళ్తా ఉన్నారు. ఆయనకి 90% పైగా జనామోదం ఉంది అని చూపిస్తూ ఉంటాయి లెక్కలు, ఎన్నికలు. ఎలాగా? ప్లాంటెడ్గా మొత్తం వ్యవస్థలన్నీ ఆయన గుప్పెట్లో పెట్టుకుని ఎంత నెంబర్ కావాలి, 93%, 94% అని నెంబర్ వేసుకోవడం మాత్రం మిగులుతుందేమో ఆ ఎన్నికల్లో అనిపిస్తూ ఉంటుంది కదా. పైగా పుతిన్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా, గ్యారీ కాస్పరోవ్ అని ఒక ఆయన ఉండేవాడు కదా, చెస్ లెజెండ్, అలాంటి వాళ్ళు మందిని కూడగట్టి పోరాటాలు చేయాలని సిద్ధపడ్డారు. ఆయన ఎందుకు సైలెంట్ అయిపోయాడో, ఏమైపోయాడో ఇప్పుడు ప్రపంచానికి అర్థం కాని పరిస్థితి. అంతెందుకు వెరీ రీసెంట్గా వాగ్నర్ గ్రూప్ అని ఒక సంస్థ, ఆ సంస్థ అధినేత అలాగే పుతిన్కి వ్యతిరేకంగా మాట్లాడడము, ఉక్రెయిన్ యుద్ధం మీద కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావడాన్ని చూసుంటుంది. రష్యానే కాదు, ప్రపంచం అంతా. కొద్ది రోజులకే ఆయన విమానం కుప్పకూలి చనిపోయాడు సడన్గా. అంటే అక్కడ వ్యతిరేకత రానివ్వరు, ఎందుకంటే అది డెమోక్రటిక్ సిస్టమ్ కాదు కాబట్టి. వేరాస్ డెమోక్రటిక్ సిస్టమ్స్ ఉన్న చోట మాత్రం ఎంత పట్టు బిగించినా, ఎన్ని తడవల వరుసగా అధికారంలోకి వచ్చినా కానీ ఎదుర్కోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి అని హంగరీ లాంటి ఎగ్జాంపుల్స్ ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. అన్నిటికీ మించి అధికారం విర్రవీగితే కొందరి కోసమే పాకులాడి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి జనాన్ని పేదలుగా మిగిలిస్తే ఎంతటి ఘన చరిత్ర ఉన్నా, ఎంతటి మ్యానిపులేషనా, వ్యవస్థల్ని, సిస్టమ్స్ని హ్యాండిల్ చేయడం లాంటివి ఎన్ని జరిగినా కానీ తట్టుకోవడం కష్టమే అని రోమ్తో మొదలుపెట్టి నేటి యూరోప్ వరకు చాలా ఎగ్జాంపుల్స్ కళ్ళ ముందు చూపిస్తూ ఉన్నాయి కదా. వీటన్నిటినీ చూసిన తర్వాత జంజీ పోరాటాన్ని కళ్ళ ముందు చూస్తున్న మనకి ఏమర్థమవుతుంది? కామెంట్ నిష్పాక్షికంగా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. ఎందుకంటే చరిత్ర దగ్గర నుంచి వర్తమానం వరకు ఇన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు రాజకీయ జెండాలు బయటికి తీయడం వల్ల ఉపయోగం లేదు. నేను మాట్లాడింది సిచ్యువేషన్స్ గురించి, ఈక్వేషన్స్ గురించి, ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ గురించి మాత్రమే. దిస్ ఈజ్ కీటాక్స్.